చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తగిలే రాళ్ళని ఇదునుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి క్రాంతి పంచాలని, చూపుతో మార్గం చెప్పెను, గుండెతో ధైర్యం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని. అప్పుడు మంచి పాటలు పాడేటోళ్ళు కానీ గుర్తింపు లేదు. చాలాసార్లు మనం అప్పుడు డిస్కస్ చేసాం, ఎంత పాటలు పాడుతున్నా ఎంత చేస్తున్నా గుర్తింపు రావట్లేదు అని చెప్పేసి మీరు బాధపడ్డారు అప్పుడు. అండ్ ఇప్పుడు తమన్ గారే పోస్ట్ చేయడం, రచనల్ గారు అండ్ వీళ్ళందరూ చేయడం, ఈ అంతా సినారియో ఎలా అనిపిస్తున్నాను? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. పలాస ఇవన్నీ చేస్తున్నా కూడా మీరు అప్పుడు రాని గుర్తింపు ఒక తమన్ గారు ట్వీట్ చేస్తే వచ్చిందంటే ఏంటి డిఫరెన్స్? ఏంటి అది బస్సులో డిఫరెన్స్? బస్సే డిఫరెన్స్. బస్సే డిఫరెన్స్. పలాస తర్వాత ఇక్కడ తర్వాత ఎందుకు ఎవరైనా పిలవలేదా? అంటే ఏం జరిగింది? అంటే పలాస తర్వాత కరోనా వచ్చింది, నేను డిప్రెషన్ లోకి. అమ్మ ఏం పని చేస్తుంటారు? అమ్మ ఏం పని చేయదు. అమ్మ ఏం పని ఏం పని చేయదు. నాన్న లేరండి, చనిపోయారు. హాయ్ వాయిస్, వెల్కమ్ టు ప్రెస్ టీవీ. అండ్ రైట్ నౌ ఇప్పుడు రాజు అని చెప్పేసి బ్లైండ్ రాజు గారు తెలుసు మీకు, రీసెంట్ ట్రెండింగ్ లో ఉన్నారు. అండ్ సజ్జనాల్ గారు వీళ్ళందరూ కూడా మీటారు. ప్రతి మంచి ప్రభాదివ్య గాయం ప్రతి ప్రదాయం నాలోని శ్రీయాంజనే నా వింటే రామ రామ రఘురామ అని పాడుకుంటాను. అంత భక్తి పరవశమ ఓం కంఠమోగను సరళ గాలి పాట ఇద్దరి లక్షణం గట్టిగా. ఐ హోప్ మీకు అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. బట్ ఈ ఇంటర్వ్యూలో కొత్త పాయింట్స్ తో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. హాయ్ రాజన్న. హాయ్ అన్న. ఆల్మోస్ట్ 1 year అయిందా? హ్యాపీ బర్త్డే. 1 year అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు 1 year అయింది, మళ్ళీ ఇప్పటికి 1 year అవుతుంది. అవును, అప్పటికిప్పటికి మొత్తం గ్రాఫ్ చేంజ్ అయిపోయింది. ఇది అప్పటికి మీరు చూసినప్పుడు అలా లేను, ఇప్పుడు చేంజ్ అయ్యారా? అంటే అప్పటికి చాలా తేడా అయింది అనమాట. అవును, అప్పుడు మంచి పాటలు పాడేటోళ్ళు కానీ గుర్తింపు లేదు. చాలాసార్లు మనం అప్పుడు డిస్కస్ చేసాం, ఎంత పాటలు పాడుతున్నా ఎంత చేస్తున్నా గుర్తింపు రావట్లేదు అని చెప్పేసి మీరు బాధపడ్డారు అప్పుడు. ఎస్. అండ్ ఇప్పుడు తమన్ గారే పోస్ట్ చేయడం, రచనల్ గారు అండ్ వీళ్ళందరూ చేయడం, ఈ అంతా సినారియో ఎలా అనిపిస్తున్నాను? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ట్వీట్ చేయడం ఎక్సలెంట్, మామూలుగా లేదు. నేను అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దాకా రీచ్ అవుదాం అనుకున్నాను, కానీ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పారు అంటే ఆయన ట్వీట్ చేయగానే చాలా హ్యాపీగా ఉంది. పలాస ఇవన్నీ చేస్తున్నా కూడా మీరు అప్పుడు రాని గుర్తింపు ఒక తమన్ గారు ట్వీట్ చేస్తే వచ్చిందంటే ఏంటి డిఫరెన్స్? ఏంటి అది బస్సులో డిఫరెన్స్? బస్సే డిఫరెన్స్. బస్సే డిఫరెన్స్. ఎందుకంటే బస్సు కండక్టర్ కి, డ్రైవర్ కి అండ్ శిల్ప గారికి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇది అంటే వాళ్ళు చేసింది. అప్పుడు రాని డిఫరెన్స్, అప్పుడు రాని ఇది ఇప్పుడు వచ్చిందంటే దానికి కారణం బస్సే. నేను ఎక్కిన బస్సే. ఎస్, బస్సుకి థ్యాంక్స్. అలా సరదాగా పాడారా లేదంటే ఇలా పాడారు? దాన్ని లేదండి, అంటే మామూలుగా
కండక్టర్ గారు పాడమన్నారు. అంటే చాలా రోజులు అవుతుంది కలవక, మా బస్ ఎక్కక చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇట్లా మా డ్రైవర్ గారు కూడా నిద్రపోతున్నారు, జరా కొంచెం తెలుసా వీళ్ళంతా పరిచయమా డ్రైవర్ గారు? పరిచయం అండి, వాళ్ళు పరిచయం. వాళ్ళు బస్సులో ఎనీ టైం ఎక్కుతుంటా నేను. అట్లా చాలా రోజుల తర్వాత కలిసానని పాడమన్నారు. పాడించుకున్న తర్వాత మళ్ళీ శిల్ప గారు అని ఆవిడ మళ్ళీ వచ్చి సీట్లో నుంచి లేచి వచ్చి మళ్ళీ పాడమన్నారు అదే సాంగ్. పాడమని ఆవిడ వీడియో షూట్ చేశారు. షూట్ చేసి ఆ రోజు పెట్టినట్టున్నారు ఆవిడ. సాటర్డే, ఆ రోజు సాటర్డే అయింది. ఆ రోజు పెట్టినట్టున్నారు ఆవిడ సాటర్డే నైటే పెట్టినట్టున్నారు. ఇంకా మరుసటి రోజే నాకు సెకండ్ రోజే నాకు తెలిసింది సజ్జనార్ సార్ చూసారు, వీళ్ళందరూ చూస్తున్నారని చెప్పేసి అందరు అంటున్నారు. సండే రోజే ఊరు నాయన ఏం జరుగుతుంది అని చెప్పేసి నేనే షాక్ అయినా. కానీ ఇలా 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 వస్తాయని అసలు అనుకోలేదు. ఇది ఈ సంవత్సరం అండ్ నవంబర్ రావడం ఒక ఎత్తు. ఆఫర్లు ఏమైనా వస్తున్నాయా? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు అంటే చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు, కానీ ఆఫర్లు వస్తున్నాయా? ఆఫర్లు ఏం లేవన్నా, ఇంటర్వ్యూలు మాత్రం వస్తున్నాయి. ఆఫర్స్ ఏం లేవు. ఇంటర్వ్యూస్ మాత్రమే వస్తున్నాయి కానీ ఆఫర్స్ ఏం లేవు. ఆఫర్స్ ఏం రావట్లా. అది నీకు కావాల్సింది ఆఫర్స్ కదా, 100%. ఆఫర్స్ కానీ అవి రావట్లా, ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఇంటర్వ్యూస్ అంటే అందరు వచ్చి తీసుకోండి, అది జరుగుతుంది అంతే. ఆఫర్స్ ఏం లేవు. పలస తర్వాత ఇక్కడ తర్వాత ఎందుకు ఎవరైనా పిలవలేదా? అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఏంటి కానీ అసలు ఏంటి ఏం జరిగింది? పలాస తర్వాత ఆఫర్స్ అంటే ఎతకడం చాలా కష్టం కదా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి. అంటే పలాస తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చాక అందరూ ఇంకా ఎవరు బయటకు వెళ్ళాల. పలాస సినిమా వచ్చింది అండ్ రిలీజ్ అయిన తర్వాత కరోనా వచ్చింది. అప్పుడు నేను బయటకు వెళ్ళాను, నన్ను ఎవరు పిలవకపోవడం వల్ల నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అవును, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. అయితే అప్పుడు ఎవరు పిలవలేరు కాబట్టి ఇంకా వానాకాలం వరకు అందరం ఇంకా థియేటర్లు మూసేశారు, ఇవన్నీ చేశారు కదా. అవును, ఇంకా బయటకు వెళ్ళలేదు. కలుస్తున్నారండి చాలా మంది. ఇట్లా కొంతమంది కలిసి ఓకే అని చెప్తున్న టైంలో కరోనా వచ్చింది. అంటే వాళ్ళు చెప్పే టైంలో కరోనా వచ్చినందుకు ఇట్లా వేరైంది. ఇంకా అట్లా ఇలా ఉండిపోయా. ఇంకెవరిని కలవలేదు ఆ టైంలో, నన్ను ఎవరు కలవలేదు. ఇక అప్పటి వరకు ఇంతే. ఇక ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇక ఆ కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఇక అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏమీ లేదు. అయినో మనం ముందు మాట్లాడుకున్నప్పుడు మీరు మంచి సింగరు, దాంతో ఈ వాయిద్యంతో చేయితో కూడా మీరు చాలా క్లాప్స్ కొడుతూ చేస్తూ పాట పాడతారు, అది నాకు తెలుసు. బిఫోర్ రాజన్నకి ఇప్పుడు రాజన్నకి డిఫరెన్స్ ఏమైనా ఉందా ఆర్థికంగా గానీ? ఉంటుంది. ఎందుకంటే అప్పుడు రాజు ఎవరికి తెలియదు, రాజు అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది చాలా మందికి. చాలా మంది చూస్తున్నారు. కానీ ఈ రోజు ఇంతమంది ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారంటే రాజు అంటే ఇప్పుడు చాలా మందికి తెలిసింది. అప్పుడు తెలియదు. అప్పుడు రాజు బాధపడే వల్ల ఇంట్లో కూర్చొని ఏంటి ఇంకా ఆఫర్స్ రావట్లేదు. అప్పటి రాజు బాధపడేవాడు. ఎందుకంటే ఏ అవకాశాలు రావట్లేదు ఎలా అని చెప్పేసి చాలా బాధపడేవాడు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు రాజు. ఇప్పటి రాజు అలా కాదు. కొంచెం ఇట్లా ఒక్కొక్క మెట్ట ఎక్కుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి రాజుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అనిపిస్తుంది నిజంగా. నాకు మామూలుగా అయితే అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనిపించాల. అప్పటి రాజుకి ఎవరు లేరు, ఏ ఫ్యాన్స్ లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు అది ఆ ధైర్యం వస్తుంది కొంచెం. మీరు వెళ్ళేటప్పుడు బస్ పాస్ కి వెళ్ళేటప్పుడు అమ్మతో పాటు తీసుకుని వెళ్తారు, అమ్మనే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చేసి అవునేనా? కరెక్టేనా? అవునండి. అమ్మనే తీసుకొచ్చి ఇక్కడ నుంచి అంటే సిటీలోకి రావడానికి మొత్తం బస్సేనా? ట్రావెలింగ్ అంతా బస్సే ట్రావెలింగ్ అంతా చేసి డైరెక్ట్ బస్, ఓన్లీ బస్. ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు. ఎన్నిసార్లు రామాచారి గారి ఇంటి వరకు అని లేకుంటే వెళ్ళడం జరిగిందా ఎప్పుడైనా? రామాచారి సార్ ఇంటి వరకు వెళ్ళడం జరగలేదండి. ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్ళా. అది ఇన్స్టిట్యూషన్ క్లాసెస్ వెళ్తున్నాను. క్లాసెస్ వెళ్తున్నారా? ఎవ్రీ సండే వెళ్తాను. ఎవ్రీ సండే ఇప్పటికి కూడా వెళ్తాను. ఇక్కడ నుంచి ఎక్కడ రామాచారి గారి ఇన్స్టిట్యూషన్ ఎక్కడ? హైటెక్ సిటీ అండి. ఇక్కడ నుంచి శంషాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు బస్సులలో వస్తారు. ఎవ్రీ సండే బస్సులోనే వెళ్తాను. 5-6 బస్సులు ఎక్కి వస్తుంటాను. 5-6 బస్సులు వెళ్తారా? అవును, 5-6 బస్సులు ఎక్కుతా. ఇక్కడ నుండి ఆరంగడ్, మళ్ళీ అక్కడ నుండి రేతిబోలి, మళ్ళీ అటు నుండి ఎక్కడంటే హైటెక్ క్రాస్ రోడ్. అవును. మళ్ళీ అటు నుండి శిల్పారామం అంటే ఇమేజీ హాస్పిటల్ దగ్గర. మళ్ళీ అటు నుండి ఇంకొక బస్ ఎక్కి డైరెక్ట్ మళ్ళీ అటు నుండి ఇంకా అక్కడికి వెళ్తా, ఇమేజీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తా, వెంకటేశ్వర కాలేజ్. ఎవ్రీ సండే మిమ్మల్ని అమ్మ తీసుకుని వెళ్ళొస్తుంది? అవును, ఎవ్రీ సండే తీసుకొస్తుంది. ఇంత మంచి పాడతారు కదా,
మన సోషల్ ఇది ఏమంటారు పాడుతూ తీయ కానీ ఇండియన్ ఐడల్ కానీ ఇంకా మిగతా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగిందా, లేదంటే వెళ్ళడం యాక్సెస్ ఉంటుంది అంటారా? అంటే వెళ్ళలేదండి, అంటే మామూలుగా పాడతా తీగ సెలక్షన్స్ కి వెళ్ళాను కానీ అవ్వలా. ఎందుకు? ఎనీ రీజన్? అన్ని రీజన్ తెలియదు, నేను పాడాను వచ్చాను అంతేగాని అవ్వలా, నాకు తెలియదు మరి ఆ ఒకటే. ఇంకా ఏ సెలక్షన్స్ కి వెళ్ళాల. మీ పాటలో వినడానికి చాలా బాగుంటది, మంచిగా పాడతారు. ఇవి ఉంటే నోట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సాహిత్యం గురించి దాని గురించి, తర్వాత శృతిలో పాడడం ఇవన్నీ మీకు తెలుసా? అంటే చిన్నప్పటి నుంచి సంగీతం మీద అవగాహన? చిన్నప్పటి నుండే నేను సంగీతం నేర్చుకోలేదండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అయితే చిన్నప్పుడు నాకు సంగీతం లేకపోయినా నేను ఇలా అంటే శృతిలోనే పాడుకునేవాడిని, తాళం వేస్తూ ఇలా తాళం వేస్తూ ఇలా వేస్తూ పాడుకుంటూ ఉండేవాడిని. అప్పుడు కిరసనాయిల డబ్బా ₹1 బిళ్ళ అది పెట్టుకుని పాడుతుండేవాడిని. నాకు అలా పాటలు అనేవి అలవాటు అయిపోయాయి. అంతేగాని నేను ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోలేదు, ఏ సంగీతం నేర్చుకోలేదు. అప్పుడు తర్వాత జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఎవరు? రామాచారి గారి దగ్గర జాయిన్ అయ్యారు? అవును. ఫస్ట్ గురువు రామాచారి గారు మీకు? లేదండి, ఫస్ట్ గురువు ఆయన కాదు. ఫస్ట్ గురువు నాకు బుచ్చయ్యాచారి సార్. బుచ్చయ్య సార్? అవును. కర్ణాటక వోకల్ ఫస్ట్ గురువు బుచ్చయ్యాచారి సార్. ఓకే. అండ్ నా సెకండ్ గురువు రామాచారి సార్. సో ఇప్పుడు మేబీ రామాచారి గారి ఇన్స్టిట్యూషన్ లో ఎవరు వెళ్ళినా కూడా కంపల్సరీ ఇండియన్ ఐడల్ కానీ రియాలిటీ షోస్ కానీ తీసుకునే అవకాశం ఉంది. ఇది చాలా మంది తెలిసిన విషయం. సో దీని గురించి మీరు వెళ్ళొచ్చంటారా ఈ సీజన్ లో ఏమన్నా? అంటే ఛాన్సులు ఇప్పిస్తే ఖచ్చితంగా వెళ్తానండి, ఎందుకంటే అవకాశం వస్తే మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తా. ఏముంది, ఒక జస్ట్ పాట మాత్రం వెళ్ళారు? అవును, పాట వరకు మాత్రం వెళ్ళాను కానీ ఇంకా సెలక్షన్ దాకా వెళ్ళలేదు. స్టార్టింగ్ నుంచి బ్లైండా లేదంటే? లేదు స్టార్టింగ్ నుంచే బ్లైండ్. నేను స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచే స్టార్టింగ్ నుండే నాకు, అంటే నా చిన్నప్పటి నుంచే ఉంది ఇలా, అంటే నా మధ్యలో ఏం లేదు, స్టార్టింగ్ నుంచి. ఏదైనా లిపి స్కూల్కి వెళ్ళారా? లేదండి, వెళ్ళలేదు. ఎలా అనిపించలేదా? తెలీదా లేకుంటే ఎలా? కాదండి, ఇప్పుడు నా చిన్నప్పటి నుండి నాకు సింగింగ్ అంటే ఇష్టం. ఓకే. దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళలేను. మామూలుగా నేను అప్పుడు ఆ టైంలో ఇంట్లో నుంచే బయటికి వెళ్ళలేను, సింగింగ్ తప్ప. అలా అది అలవాటు అయిపోయింది. ఫైనాన్షియల్ ఎంత వస్తుంది, ఎలా ఉంటారు? అంటే ఏం లేదండి, ఫైనాన్షియల్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఇంకా అలా గడిచిపోతున్నాయి రోజులు. అట్లా. మీ ఫస్ట్ సంపాదన ఎంత అండి? పలాసకి ఎంత మీ రెమ్యునరేషన్? పలాసకి నాకు 5,000 ఇచ్చారు రఘుకుంచే సార్. స్టూడియోలో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే నేను పాడానని, కాబట్టి నేను దాని గురించి మాట్లాడను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. అంటే ఆయన డబ్బులు ఇవ్వడం కాదు, నాకు ఛాన్స్ ఇవ్వడం ఎక్కువ, అవకాశం ఇవ్వడం ఎక్కువ. మామూలుగా ఏంటంటే నాకు ఎంత ఇచ్చారని విషయం పక్కన పెడితే నాకు ఆయన ఛాన్స్ ఇచ్చారు, నాకు అదే చాలు, నాకు అదే కావాలి. ఈ రఘుకుంచ గారి దాకా ఎలా వెళ్ళారు మీరు? అంటే ఎలా వెళ్ళారు? డాన్స్ మాస్టర్ జాకీ సార్ అని ఆయన ఫేస్బుక్ లో పెట్టారండి, కలేజా సాంగ్ సదాశివ సన్యాసి. అవునండి. ఆ పాట ఫేస్బుక్ లో పెడితే అందరితో పాటు రఘుకుంచే సార్ చూసారు. నేను ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారే అండ్ ఎవరు చూడట్లేదు అనుకున్నాను కానీ ఆయనే చూసారు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చూసి నాకు కాల్ చేశారు. ఇట్లా కీర్తి గారని ఒక ఆవిడని అడిగారంట, ఈ అబ్బాయి ఎవరు, ఎక్కడుంటాడు, వీడి అడ్రస్ ఫోన్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టంటే ఆవిడ నాకు కాల్ చేశారు. ఇట్లా రఘుకుంచేశారు, ఇట్లా నీకు కాల్ చేయమన్నారు, నీ నెంబర్ మెసేజ్ పెడుతున్నా అంటే సరే అక్క పెట్టండి అంటే ఆవిడ పెడితే మరుసటి రోజు కాల్ వచ్చింది నాకు. మరుసటి రోజు 8 o'clock కి కాల్ వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా ఆయన ఇలాగే మాట్లాడుకున్నాం. మేము స్టూడియోలో ఎప్పుడు గలవలేం, అంటే మేము రియల్ గా గలవలేము, ఓన్లీ ఫోన్ లోనే మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా కలవలేదు? ఇప్పుడు రఘుకుంచ గారు లేదు. ఆ పలాస సినిమాలు వాడిన తర్వాత కూడా మేము అంటే ఆ తర్వాత స్టూడియోలో కలిసాం. పలాస సాంగ్ వాడేప్పుడు స్టూడియోలో కలిసాం. అప్పటి వరకు మేము గలవలేము. అవకాశం ఎలా వచ్చిందంటే ఫిబ్రవరి అంటే శివరాత్రి పోయింది. శివరాత్రి తర్వాత పలాస 1978 అనే సినిమాలో నేను ఇట్లా పాడించాలనుకుంటున్నా అంటే సరే సార్ అని అంటే మేము మా డైరెక్టర్ గారు మేము అందరం కలిసి మాట్లాడుకొని చెప్తామని అన్నారు. చెప్తామని అంటే సరే సార్ మంచిదని అంటే జూన్ 1వ తేదీ నాకు పాట పంపించారు. ఆయన పాడి నా కోసం పాడి పంపించారు. ఇలా ఉంటది శృతి, ఇలా ఉంటది అంటే శృతి ఇలా కాదు, శృతి ఇలా ఉంటది అండ్ ఇలా ఉంటది అని చెప్పారు. ఓకే, దాని తర్వాత ఏం చెప్పారంటే యాస, ఇప్పుడు శ్రీకాకుళం యాస, నేను పాడే యాస ఏ యాసలో అయితే వాడుతున్నానో అదే యాసలో పాడాలని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత సరే సార్ అని అంటే నువ్వెప్పుడు నాకు పాట వస్తుంది అని చెప్తావో అప్పుడు స్టూడియోకి పిలుస్తా అని చెప్పారు. నాకు
జూలై 19వ తేదీ స్టూడియోకి పిలిచారు. అంటే ఎన్ని రోజుల్లో గ్యాప్ లో నేర్చుకున్నారు మీరు? మామూలుగా అంటే నాకు చాలా అంటే నాకు టైం ఇచ్చింది ఒక 2-3 రోజులు. ఎందుకు ఇచ్చారంటే ఆ 2-3 రోజులు టైం ఇచ్చారు. స్టూడియోకి పిలిచేవాళ్ళేమో కానీ ఈయనకి కొంచెం స్టూడియోకి ఇంటికి కాస్త దూరం అవుతుందని స్టూడియో దగ్గర ఒక ఇల్లు తీసుకుంటా అని చెప్పేసి అక్కడ నాకు అంతా అన్ని రోజులు టైం ఇచ్చారు. జూలై 19 వరకు నాకు ఇంకా చాలా టైం ఇచ్చారు అప్పుడు. ఆ తర్వాత జూలై 19వ తేదీ ఇట్లా సార్ వచ్చిందంటే ఆయన పిలిచారు స్టూడియోకి. 8:30కి వెళ్ళా, అంటే 8:30కి వెళ్ళా. 8:30 తర్వాత అప్పుడు 11ంటికి షూటింగ్ స్టార్ట్ అయింది. 4ంటికి షూటింగ్ అయిపోయింది. 4 గంటలు పాడేస్తావు పాట? అవును, 4 గంటలు పాడేశాను. అండ్ అన్నం అంటే ఫుడ్ కూడా పెట్టారు. కార్లో ఎక్కించుకున్నాను, మేము ఇద్దరం కలిసి ఎంజాయ్ చేస్తాం. డబ్బులు ఇచ్చారు, మళ్ళీ ఛార్జీ ఖర్చులు కూడా ఇచ్చారు. అట్లా ఇది నేను వాడిన సాంగే మేము ఇద్దరం కలిసి వింటూ అలా గచ్చిబౌలి వరకు వచ్చేసాను. ఎంజాయ్ చేస్తూ పక్క పక్కనే కూర్చున్నాం ఇద్దరు. ఆ స్టూడియోలో కలిసింది అప్పుడే, ఇంకా తర్వాత కలవాల. అప్పటి వరకు మిమ్మల్ని ఊర్లో గానీ ఇతర ఫ్రెండ్స్ గానీ ఎలా ట్రై చేసావు? బాగానే ట్రై చేసేవాళ్ళ? బాగానే ట్రై చేసా, అట్లా ఏం లేదు. అంటే బాగానే ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు అందరూ. ప్రొఫెషనల్ గా చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా బాగా పాడావని ఇప్పుడు సినిమాలో పాడిన తర్వాత చాలా మంది చూస్తున్నారు. చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఊర్లో కూడా. అమ్మ ఏం పని చేస్తుంటారు? లేదండి, అమ్మ ఏం పని చేయరు. అమ్మ ఏం పని చేయదు. నాన్న లేరండి, చనిపోయారు. ఎప్పుడు అంటే 2016 ఆగస్టు 5 ఉదయం 5 గంటలకండి. ఈ డేట్లు టైమింగ్స్ బాగా గుర్తు పెట్టుకోవడానికి రీజన్ అంటే చిన్నప్పటి నుంచి అలా వింటాను కదండి, అంటే అట్లా గుర్తుండిపోతాయి నా మైండ్ లో అట్లా డేట్లు. చాలా మంది అడుగుతుంటారు. డాన్స్ మాస్టర్ జాకీ సార్ గిని అడిగారు. మామూలుగా అయితే నాకు డేట్స్ గుర్తుండవు. నేను నిన్న మొన్న ఒక అమ్మాయితో డాన్స్ చేయించా. ఆ అమ్మాయి పేరు, ఆ డేట్ నాకు గుర్తుండదు. నేను నిన్న మొన్న జరిగినవే మర్చిపోతా. నువ్వు ఎట్లా గుర్తు పెట్టుకుంటావు అంటే ఏమైనా మంత్రం ఉందా నీ దగ్గర? ఏం చేస్తావు అంటే మంత్రాలు ఏం లేవు సార్, నాకు గుర్తుంటాయని చెప్తా. అదే సంవత్సరం క్రితం మనం మాట్లాడింది కూడా ఇప్పుడు గుర్తు పెట్టుకున్నాం. అవును, ఇండియన్ ఐడీలలో మనం మాట్లాడుకున్నాం ఆ రోజు. అవును ఆ రోజు మాట్లాడారు, మీరు నాతో యాంకరింగ్ చేశారు. అవును, మీరే ఇంటర్వ్యూ చేశారు నన్ను. అవును, మళ్ళీ ఈ రోజు సెకండ్ టైం అన్నమాట. అవును, ఓ సూపర్. అలా గుర్తుండిపోద్ది నాకు. ఇప్పుడు మళ్ళీ ఆర్థికంగా ఎలా, మీ ఇంట్లో ఎలా వస్తుంది ఇన్కమ్? అమ్మ చేయట్లేదు, మీకు వస్తున్నాయా? ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇన్కమ్ అంటే ఏం లేదండి, డబ్బులు అంటే ఏం లేదు, సంపాదన ఏం లేదు. ఇక అలాగే ఇలా బతికేస్తున్నాం. అదే లేకుండా ఎలా? ఇప్పుడు ఇంటి ఖర్చులు ఉంటాయి. ఇల్లు అద్దిల్లా సొంతం ఇల్లా? ఇది సొంతం ఇల్లు అంటే మాది కూడా సొంతం ఇల్లే అండి, అద్దిల్లు ఏం లేదు. అద్దిల్లు అసలు లేదు, సొంత ఇల్లే. మళ్ళీ ఫుడ్ కి మళ్ళీ ఎలా వస్తుంటాయి? అలాగే వస్తుంటాయి అంటే మామూలుగా ఏం లేదండి, కష్టపడతాం. నేను క్లాస్కి వెళ్తా, అమ్మ క్లాస్కి తీసుకెళ్తా తప్ప తను ఏం పని చేయదు, నేను కూడా ఇక్కడికి వెళ్ళను. క్లాస్ తప్ప నాకు ఇంకా ఏమి లేదు, క్లాస్ అండ్ ప్రోగ్రామ్. ఈవెంట్స్ వస్తుంటాయి మీకు ఏమన్నా? ఇప్పటి వరకు అయితే ఈవెంట్స్ రాలేవండి. ప్రోగ్రామ్స్ లేదు రాలేవు. రామాచారి సార్ ప్రోగ్రామ్స్ అయితే వెళ్తుంటా. ఈవెంట్ అంటే 2023లో ఆగస్టు 15th శ్రీవల్లి గారు అని, ఈయన కృష్ణ చైతన్య అన్న వాళ్ళ అమ్మగారు, ఆవిడ పిలిచారు. ఇట్లా శ్రీవల్లి గారు పిలుస్తున్నారు, ఇట్లా ఒక ఆగస్టు 15th రోజు కొన్ని సాంగ్స్ పాడాలని చెప్పేసి పిలిచారు. శ్రీవల్లి గారు పిలిచారంట. పిలిస్తే ఆ రోజు 7 సాంగ్స్ పాడిచ్చారు శ్రీవల్లి గారు. ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను జెండా ఎగరవేయలేదండి. ఆ జెండా ఎగరవేసే స్వతంత్రం ఆగస్టు 15th రోజు ఆవిడే ఇచ్చారు నాకు, శ్రీవల్లి గారు. ఎందుకు ఎగరేయలేదు? నాన్న ఎగరేయించలేరు మామూలుగా. అంటే నేను జెండాకు వెళ్ళాను కానీ అంత అవకాశం రాలేదు. ఆవిడ అవకాశం వచ్చారు నాకు అంటున్నా. ఎక్కడది అంటే స్కూల్లోనా? అది ఎల్వి ప్రసాద్ ల్యాబ్ దగ్గర. కృష్ణ చైతన్య గారి అమ్మగారా? సింగర్ కృష్ణ చైతన్య గారి అమ్మగారు శ్రీవల్లి గారి దగ్గర పనిచేస్తారు, చేస్తున్నారు అనమాట. ఆవిడ పిలిచినట్టున్నారు రమ్మని. ఇట్లా ప్రతి ఈవెంట్ కి ఒక్కొక్కరిని పిలుస్తారంట. ఇట్లా నన్ను పిలిచారు. నన్ను పిలిచి అక్కడ ఆవిడే జెండా ఎగరవేయించి, పక్షులు ఉంటాయి కదా, ఆ పక్షులని ఇలా ఎగరవేయించారు ఆవిడే, శ్రీవల్లి గారు. సజ్జల్ గారు ఏం చెప్పారు మీకు? అంటే పిలిచి ఎంతసేపు మాట్లాడారు? ఏం మాట్లాడారు? సజ్జల్ గారు ఏం చెప్పారంటే, ఈ సాంగ్ చూశాను, చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఎందుకంటే నేను కూడా ఎంఎం కీరవాణి సార్ పెట్టాను, ట్వీట్ పెట్టాను.
ఓకే. అలాగే తమన్ సార్గిన చూశారు, ట్రీట్ చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్స్ అని చెప్పారు. ఓకే. అలాగే నువ్వు ఇంత అంటే మామూలుగా అందరూ ఇలా కాలు చేయలేదు ఇట్లా అవి లేవు ఇవి అని బాధపడుతుంటారు. ప్లస్ నువ్వు అలా కాదు, నీ బాడీ ఇన్స్ట్రుమెంట్స్, నువ్వు ఏ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నీ చిన్నప్పటి నుంచి నీ బాడీ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా పాడుతున్నావు. నేను కూడా నీకు సపోర్ట్ చేస్తా. నాకు కూడా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, నేను ఏం చేయాలో నీకు అది చేస్తా. నన్ను ఎనీ టైం మీరు కలవచ్చు అని చెప్పారు. ఆ రోజు కలవడం చాలా హ్యాపీ, ఆయనను కలవడం. అది చూసినప్పుడే ఆయన అందరికి పెట్టారంట. ఆయన చూసిన ఎంఎం కీరవాణి సార్కి ట్రీట్ పెట్టారంట. పెట్టిన తర్వాత ఇట్లా తమన్ సార్ గిన చూసారు, నీది బాగుంది, బాగా పాడుతున్నావు, నీ ఇన్స్ట్రుమెంట్ నీ బాడీ ఇన్స్ట్రుమెంట్స్, నీకు ఇంకే ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు అని చెప్పారు. ట్వీట్ ఇచ్చారు ఆయన. నాన్నగారు చనిపోయిన రీజన్ ఏంటి? రీజన్ అంటే అట్లా మాట్లాడుతూ చనిపోయారండి. అది ఎందుకో మరి తెలియదు. అంతవరకు ఏం చేసేవారు నాన్నగారు? అంటే ఏ పని చేసేవారు ఆయన? రైతు కూలి, అంటే రైతు అంటే వేరే వాళ్ళ దగ్గర వ్యవసాయం చేసేవారు. ఇక్కడేనా? ఇక్కడే వేరే వాళ్ళ దగ్గర వ్యవసాయం చేసేవారు. ఓకే. ఇట్లా రైతు అన్నమాట ఆయన, మా నాన్నగారు. అంటే నేను రైతు బిడ్డ అట్లా చేస్తాం. అట్లా ఎందుకో మరి మాట్లాడుతూనే చనిపోయారు. రాజన్నకి ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి సార్. అనిపించింది ఎప్పుడైనా చిరంజీవి గారిని మీట్ అవుతాను, మాట్లాడతాను? ఎప్పుడైనా చిరంజీవి గారిని మీట్ చూసారా? చిరంజీవి గారిని కలవడం లేదండి. నేను చిరంజీవి గారిని ఎప్పుడు కలవాలనిపిస్తుంది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, చిరంజీవి సార్ని కలవాలని ఉంది కానీ కలవలేదు ఇప్పుడు. ఇన్ని సంవత్సరాల నుండి కూడా కలవాలి. అంటే వేరే టీవీలో ఏదైనా సినిమా ఆడియో లాంచ్ అవుతున్నప్పుడు ఆయన వస్తుంటారు కానీ ఆ టీవీలో వినడమే. రియల్ గా నేను ఆయన వచ్చిన ప్రోగ్రామ్స్ ఎక్కడికి వెళ్ళాల, నేను కలవాల. చిరంజీవి గారు ఒకవేళ ఉంటే ఏం మాట్లాడుతావు, ఏ పాట పాడుతావు? అంటే నేను అడుగుతానంటే మామూలుగా సార్ నాకు అంటే సినిమాల్లో పాడటం అవకాశం కావాలి సార్ అని అడుగుతా. అవకాశం ఇవ్వండి సార్. అవకాశం ఇప్పించండి సార్ సినిమాలో పాడడానికి అని అడుగుతా. వచ్చే సినిమాలో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అడుగుతారా? ట్రై చేస్తారా? కలిస్తే అడగడానికి ట్రై చేస్తా. మీరు తీసే సినిమాల్లో అంటే పాడడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా సార్? నాకు ఉంటే అవకాశాలు ఇప్పించండి సార్ అని అడుగుతా. ఏమైనా పాట డెడికేట్ చేస్తా చిరంజీవి గారి గురించి ఏదైనా? ఔరా అమ్మక చెల్ల, ఔరా అమ్మక చెల్ల, ఆలకించి నమ్మడం మెల్ల, అంత వింత గాథల్లో ఆనందలాల, బాపులే బ్రహ్మకు వల్ల, వైనమంత వల్లించవల్ల, రేపల్లి వాడల్లో ఆనందలీల, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, బాలుడా గోపాలుడా లోకాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగుబళ, తెలిసేది ఎలా ఎలా చాంగుబళ, ఔరా అమ్మక చెల్ల, ఆలకించి నమ్మడం మెల్ల, అంత వింత గాథల్లో ఆనందలాల. ఇవన్నీ పాటలు ఎలా నేర్చుకుంటారు మీరు? అంటే ఇంటూనా, లేదంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎలా నేర్చుకుంటారు? ఇవి మాకు కొడుతుంటే రావట్లేదు, ఎంత ట్రై చేసినా. అంటే అంటే పాటలు అలా వింటూ నేర్చుకుంటాను. టీవీ ఉంది నా దగ్గర, ఓకే, ఆ టీవీలో వింటూ నేర్చుకుంటాను. ఇప్పుడు నేను ఎంత కొడుతున్నా నాకు అవ్వట్లేదు, మీకు ఆ శబ్దం ఎలా వస్తుంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే నా చిన్నప్పటి నుంచి అలవాటు అయిందండి ఇది. ఇలా ఇలా అంటే ఇవన్నీ ఇలా ఉండి ఇక్కడికి రావాలి. వచ్చిందా? రావట్లా, నాకు రావట్లేదు. అది ఓకే. ఏ వయసు నుంచి అండి ఇలా మీరు? చిన్నప్పటి నుంచి అండి. అంటే 7 years 6 years? లేదండి, 5 years. 5 years నుంచి. ఆ తర్వాత నాకు డబ్బా పోయింది కదా, ఇంకా డబ్బా మళ్ళీ తెచ్చి చేయవు అంటే ఇంకా మళ్ళీ ఉండదు, డబ్బా ఇచ్చేవాళ్ళు లేరు, ఇదే ఇంకా దిక్కు. అది అలా చేశా. ఒకవేళ ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి అంటారా? అంటే ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా జరిగిందా ఇదంతా? లేదండి, రావని చెప్పారు. 2009లో ఆయన సోంభూపాల్ రెడ్డి గారు అని నా ఫ్రెండ్, ఓకే, అతను తీసుకెళ్ళాడు. ఓకే,
అతను తీసుకెళ్తే ఇక్కడ రావని చెప్పారు. అక్కడ రావని చెప్పారా, ఇక్కడ రావని చెప్పారు? ఎల్వి ప్రసాద్ లో రావని చెప్పారు. ఎల్వి ప్రసాద్ దగ్గర. ఉదయం 10 గంటలకు వెళ్ళాం. ఓకే. 10 గంటల నుండి మధ్యాహ్నం లంచ్ టైం వరకు వెయిట్ చేసాం. ఇంకా మధ్యాహ్నం ఓకే లంచ్ టైం కు చెక్ చేశారు, ఏమీ చెప్పలా. సాయంత్రం 6ంటికి చెక్ చేశారు, లాస్ట్ లో రావని చెప్పేశారు 6ంటికి. అప్పటి వరకు ఏదో వస్తేనే కొంచెం ఆశ అయితే ఉండదు కదా. వస్తుందని ఆశతో వెళ్ళా, వస్తే బాగుండు, అది ఎలాగైనా కనీసం ఒక్కటి లేకపోయినా ఒక్క చూపైనా రావాలని చెప్పేసి ఆశ ఉండేది. కానీ అది ఇంకా రావని చెప్పేశారు వాళ్ళు, తేల్చి చెప్పేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? అందరు ఇష్టమా? అంటే అందరు ఇష్టం అండి, అంటే ఫేవరెట్ ఏం లేదు, ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం, అందరి పాటలు వింటుంటా, అలా ఏం లేదు. హీరోయిన్స్ లో కూడా అందరూ ఒకటే, అందరు ఇష్టం అండి. అంటే ఫేవరెట్ హీరోయిన్స్ అంటే ఎవరు లేరు, అందరు ఇష్టమే, అలా ఏం లేదు. సో ఒకసారి అమ్మని కూడా పిలుద్దాం, అమ్మతో ఒకసారి మాట్లాడదాం. అమ్మ సత్తమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అండ్ రాజు మీ కొడుకు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి చెప్తారు, బస్కి ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. సో ఎప్పుడు అనిపించింది మీ కొడుకు ఇంత మంచి సింగర్ అవుతాడు? ఇప్పుడు అనిపిస్తుంది, కానీ రవికుంజ సార్ తను వాడినాక కూడా ఆపిగానే ఉండింది ఆయన. మళ్ళీ కరోనా వచ్చాయి కదా, కరోనా వచ్చినందుకు ఇక ఈయన డల్లుగా అయిపోయాడు. అన్నం తినేది అన్నీ మానేసిండు. ఇక అన్నం తినమంటే ఏం చేయనికే ఏడుకోవాలి. అరే మరి తేజ్ మీద వాడితే మరి రేపటి నాటికి మళ్ళీ శక్తి రావాలి కదా బిడ్డ, నీకు ఎనర్జీ రావాలంటే కూడా అన్నం తినకపోతుండే. కరోనా వచ్చే లేకుంటే మళ్ళీ ఆయననే పిలుచుకుంటుండే. పలాసల వాడిండు కానీ ఆయన, ఇక ఆయననే పిలుచుకుంటుండే. ఇక కరోనా వచ్చే మళ్ళీ సినిమా కూడా చూసి వచ్చినాం శంషాబాద్లో. బావ చెల్లెలు పిల్లలు మేము చూసి వచ్చినాం, ఈయన చూసి వచ్చిండు. మళ్ళీ రావు కొంచెం సార్కి ఫోన్ చేసిండు, ఏం పెట్టిండంటే గురుమూర్తి అన్నాడు. అంటే సినిమా చూసి వచ్చిన వారా అంటే, అవును సార్, అమ్మో ఈడు ఎప్పుడో చూసి వచ్చిండు అని ఆయన ఆనందపడ్డాడు. ఇక మళ్ళీ పలాస తోలుకపోతా అన్నాడు. ఇక యథార్థం ఉండే. ఇక మళ్ళీ కరోనా పాడగాను, కరోనా వచ్చినందుకు మళ్ళీ ఆయన ఇంటర్వ్యూలు మస్తు పంపిస్తుండే. ఇక దగ్గరికి వచ్చే వాళ్ళు అందరు దూరం అయ్యి ఇక ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అన్నం తిన్నాడు, ఏం తిన్నాడు. అది అంతకుముందు పాట పాడకముందు ఇంత బువ్వ వేస్తే కల్పిస్తే తింటుండే, మొత్తం ఇంతకే వచ్చాడు. ఏం రా అంటే అరుగుతలేదు, మా పట్ల ఏం చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఆడికి బల్మి ఇంకా మీరు అన్నాక తినబెట్టిన. ఇక 1 గంటలకు 12 గంటలకు 1 గంటకు తింటాడు. జర్రకి ఇప్పుడు బతిమలాడుకొని ఇస్తలేడు. ఇక 3 పూటలు అయితే తినాడు, ఒకటే పూట తింటుండే. ఇక 7 కంటే ఆడికి వెళ్ళిపోతాను ఆయన, 7 ప్రోగ్రాంలు అయినా 7 అయినా. మీరు సజ్జల సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చారా? పోయినాం. మీకేమి చెప్పినా, ఏమని చెప్పినా? చెప్పిండు ఆయన, మంచిగానే చెప్పిండు అన్నీ. అమ్మ ఇట్లా బస్సులో వాడిండు, మొత్తం వైరల్ అయిపోయింది, మంచిగా వాడుతున్నాడు. కొంతమంది కళ్ళు లేక కాళ్ళు లేక వీళ్ళతోటి ఏందని తీసి పారేసిండ్రు. కానీ నువ్వు నడుపుకుంటూ వచ్చినావమ్మా, ఇంత పెద్దగా చేసినావు, నీ కొడుకు మంచిగా వాడుతున్నాడు, మంచిగా సింగర్ అవుతాడు. నేను ఆ సార్కు తమన్ సార్ చూసిండు, మళ్ళీ ఆయనకు రిక్వెస్ట్ చేసిండంట, ఒక ఛాన్స్ ఇవ్వమంట అని చెప్పిండంట. కిరణ్ సార్కు రిక్వెస్ట్ చేసిండంట, ఛాన్స్ ఇవ్వమంట అని. ఆయన కూడా మంచిగానే చెప్పిండు, మంచిగా అన్నాడు. ఇక సన్మానం చేసిండు, గిఫ్ట్ ఇచ్చిండు, మంచిగా మాట్లాడిండు ఆయన. ఇక వీళ్ళ బావది కూడా చెప్పినాం, ఇట్లా మీరు కూడా అది ఆడ ఏడ చేసిండ్రు, అది మీరు ఆడున్నారంట కదా సార్ అంటే, అవునమ్మా గుర్తు అనంతయ్య, ఆయనకు కూడా థ్యాంక్ యూ అని చెప్పిండు. ఆయన మంచిగా చూసుకుంటున్నాడు మమ్మల్ని, బాధ పెట్టలే. పోతుండే వాళ్ళది పరిగి పెళ్లి చేసుకొని పోతుండే. ఈ 2 బావలు 3 బావలేమో తాగేటోళ్ళు, ఈయన తాగడు. వాళ్ళు అంతా ఎంకరేజ్ చేయరు. ఈయన ఏంటంటే తాగడు, ఏం చేయడు. వాళ్ళ తల్లిని తమ్ముని ఎట్లా చూసుకుంటాడు అట్లా చూసుకుంటాడు ఆయన, మంచిగా చూసుకుంటాడు. మా చిన్న బిడ్డ మా అల్లుడు ఈ ఏడుకోయినా కానీ ఎంకరేజ్ చేస్తాడు, ముందు తోలుకొని. మీరు ఎట్లా బస్కి వెళ్తుంటారా రామాచారి గారి దగ్గరికి? ఎందుకు రామాచారి గారి దగ్గరికి వెళ్ళి అంటే నేర్చుకోవాలని ఉందా? 14 ఏళ్ళు నేర్చుకోబట్టే ఆయన, తన 14 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాడే ఉన్నాడు. ఎవ్రీ సండే వెళ్తున్నారు రామాచారి గారి దగ్గర. ఈయన సార్ వెళ్తూ అందరు పోయిండ్రు, కళ్యాణ్ కొడుకులు అందరు, రాఘవ కొడుకులు అందరు పోయిండ్రు. కానీ ఈయన ఒక్కడే చిన్న వాళ్ళంతా పాటలు పాడుతారు, అందరు చేస్తున్నారు అంట. మొన్నగా ఇంటర్వ్యూలో కూడా అన్నాడు ఆయన. ఇక మేమేం చేస్తాం, ఇక సండే అయితే. నేను నాకు 14 సంవత్సరాల నుంచి మొన్న పోతున్నా అనుకుంటున్నా. లేదండి, 2011లో జాయిన్ అయ్యా. 14 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నా, ఎవ్రీ సండే. అది సారథి స్టూడియోకి పోతే ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చిండు, ఈ రామశాస్త్రి అనుకో అంటే ఫోన్ చేస్తే
పిలిచిండు, సదాశివ పాట పాడితే చిలక చేసిండు. ఈయన తోలుకొస్తారు ఎవరో, నేను షార్ట్స్ కట్స్లు ఇస్తా అంటే ఇక నేనే తోలుకుపోయినా. ఆ భూపాల్ అనేట ఆయన 5-6 హారాలు వచ్చిండు, మీకు తెలియదు కదా తవ్వ అంటాను అని బట్టలు పట్టించిండు. మంచి మంచి బట్టలు తొడుక్కొని పోవాలి అంటే, ఇట్లా పోతే షీప్గా పోతే మంచిగా చూడరా అని ఆయన 2-3 జతలు పట్టించిండు. వాళ్ళ కొయిటు కదా, రామచార్తనలు మొత్తం తెల్లది తొడుగుతారు కదా. ఇక పంపించిండు, వచ్చిండు, చూపించిండు. ఆయనది మైబునార్, ఈ ఊరు కాదు పల్లె కాదు, బస్సులో కలిసి. ఇక రామచార్తాన్ని తోలుకపోతున్నా ఆయన 14 ఏళ్ళు. ఆయన తానికి పోయినాకనే నా 2వ బిడ్డ చచ్చిపోయింది, ఇలా నాయన చచ్చిపోయిండు. ఏమైనా ఆయన క్లాస్కు నేను రానంటే కూడా నన్ను తోలుకొని సబితమ్మ వస్తున్నది, ఓట్లు వేస్తున్నారు, నేను పోతారా అంటే కూడా ఇన్లే. అది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది, బస్సు వచ్చింది రా నేను పోతా అంటే కూడా ఇన్లే. అట్లనే తోలుకొని పోయాడు. మేము పొద్దుముకు ఇష్టాలక్క గాల్చుని కాల్చుకున్నాము, ఎట్లా కాల్చుకున్నాం. 36 ఏళ్ళు ఉండే. ఆ రామచారి అనుకోకుంటే నా పిల్ల ఉండనేమని నాకు బాగా. రెండవ బిడ్డ తను కూడా సేమ్ ఇట్లనే ఉండే. పెద్దాంబరిపేటలో వేసి వచ్చినాం ఇద్దరిని. వేసేస్తే ఆమె కుర్చీలు అవి వాళ్ళేటి ఉంచి చూపించిండ్రు. ఈ మళ్ళీ నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఎక్కడెక్కడో నేను తోలుకుపోయినరు. ఏమంజలి మీ తమ్ముడు అన్నం తినడు, ఏం చేయడు, నీళ్ళు తాగడు, బాగా ఒక్కొక్కడు కానీ గౌరవం నేర్పినారు అని వాళ్ళు కూడా అన్నారు. ఆ సత్యనారాయణ సార్ అప్పుడు 60 రూపాయలు ఇస్తుండే, ఆయన్నే తోలుకపోయి వేసి వచ్చిండు. రెండో పిల్ల కిరోసిన్ పోసుకొని చనిపోవడం రీజన్ ఏంటి? ఇక మా పెద్ద బిడ్డ కొడుకు ఆమె ఇద్దరు టీవీ కాడ వీకులాడిరంట. నేను అది పెట్టుకుంటే ఇది పెట్టుకుంటా అని పీకులాడిరంట. అట్లా పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు. వీళ్ళ బావ ఆ తల్లి కొడుకు కొట్లాడితే పోలీసు వాళ్ళు వస్తారంట అని వాళ్ళ బావ కూడా అన్నాడు. ఇక ఆమె ఏం చెప్పిందంటే ఎస్ఐకి, నేను మా చెల్లెలు వంతుంటే నేను పోయినా సిలిండర్ది సున్నికి తలిగింది, కాలిందని చెప్పిందంట ఎస్ఐకి. ఆ 2వ బిడ్డ ఉంటే ఇప్పుడు నాకైతే 7 పోయినా అన్ని పనులు చేసేది. ఆమె పువ్వు వండేది, ఊడ్చేది, కడిగేది, అన్నీ చేసేది. మా బట్టలు కూడా ఉతికేది. ఈయనకే రాకపోతుండే. జర్ర ఆమె గుడ్డు జర్ర దొడ్డు ఉండే. సరోజిని హాస్పిటల్కు చిన్నప్పుడే ఏమైనా చూపిస్తే మనం నయమయ్యేదంటనా? ఆమెకు వస్తుండే. ఆమెకు వస్తుండే. ఈయన మొత్తం ఇట్లున్నాయి ఆమె మూతలు ఉంటే ఇట్లా పెట్టి పటకారాలు పెట్టి సరోజిని అమ్మ దవాఖానలో 20 దినాల పిల్లని చూపించిండ్రు. పోయినాం సల్లిల్లా అనేది ఆయన. ఇక ఈయన దోలకపోలే. ఇక ఆమె జర్ర గుడ్డు ఇట్లుండే. ఆమెకు చూపిస్తే వస్తుండే. ఇప్పుడు గ్యాస్ కూడా గ్రూప్లో గ్యాస్ కూడా వచ్చింది ఆ బిడ్డకు. ఈయనకి చిన్నప్పటి నుంచి చూపించినా కూడా రాకపోయేది. ఏమో చూపియలేదు. ఇక ఆయననైతే దొరికిపోయినాం కానీ జర ఆమె గుడ్డు తెల్లగా ఉండే, దొడ్డుగా ఉండే. ఈయనకు లేదు, చిన్నగా ఉన్నది గురిగింజలాక. ఆమెకేమో దొడ్డు ఉండే. ఇంత పాటలు నేను ఎంకరేజ్ చేస్తున్నాను, మంచిగా వాడుతున్నాను. ఈయనకన్నా ఎక్కువ ఆమె వాడుతుండే. ఇద్దరు ఎందుకంటే ఈయనకి తప్పు వచ్చినా కానీ ఆమె చెప్తుండే. ఓహో, ఆమె కూడా సింగర్, మంచి సింగర్. ఇప్పుడు అంటున్నా కదా, ఆమె ఉండింటే ఈయనకి తప్పు వాడిన అట్లా కాదురా ఇట్లా అని రేడియో టీవీ పెట్టుకొని ఇద్దరు ఇనుకుంటా ఉందరు. ఇట్లా కాదు అట్లా కాదని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తుండే ఈయన. మళ్ళీ అందులో ఈ సీట్ కాలేజీ కాడ కూడా జాయిన్ చేసిన ఇద్దరిని. చేస్తే ఆ జయకుమార్ సారు ఆయన బుచ్చయ్య సార్ ఏమన్నాడు అంటే, ఈయన నేర్పుతున్నాడు కదా ఇద్దరిని. ఇద్దరు చిన్నప్పటి నుంచి పాడుతున్నాను రాజన్న. అవునన్నా. ఎలా ఉండేది మీకు అక్కకి? బాగుండేది, ఇద్దరం కలిసి పాడుతుండేవాళ్ళం. ఇట్లా బాండింగ్ బాగుండేది. ఇక టీవీ పెట్టుకొని ఇద్దరు వాడుకో. ఇక మేము ఎక్కడైనా పోతుంటాం, పువ్వులు తెంపనో ఏడుకోపోతుంటాం కానీ ఇద్దరు ఇంట్లోండి ఇక టీవీ పెట్టుకొని పని దబదబ చేసుకుంటుండే. బాసనలు అన్నీ బూడిదే, కట్టెలు పోయే. ఇక దోముతుండే, చేస్తుండే. ఇక ఈయన ఇద్దరు కూర్చొని ఇనుకుంటుండ్రు. తానం చేపిస్తుండే, బట్టలు ఉతుకుతుండే, అన్నీ చేస్తుండే. నాయన ఆమె ఉండేది ఉండి కాలానికి 36 ఏళ్ళు ఉండేది. ఇంకా ఈయనకన్నా అంత అజ్జేలు కానీ ఆమె మస్తులు ఉండే, తెల్లగా ఉండే. ఆమె ముడితే మాసిపోయేటట్టు ఉండే. ఎక్కడికి తీసుకెళ్దామని ఏమైనా పాట ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారు కదా? ఇక తీసుకుపోకపోతే తినడు నాయన. ఎక్కడ దొరికితే అక్కడ నువ్వు ఏమో జయందా అంటే పోయినా పాటతో తీయగా ఇండియన్ సారథి స్టూడియో పోయినాం. మళ్ళా ఏంది అక్కడనే సోమాజిగూడెం ఇంకేమో ఉన్నదంటే పోయినాము. మొత్తం ఏమేమి ఉంటే అది గిట్లు వచ్చింది, టీవీలో వచ్చిందంటే దొరికిపోతుండే. రామచారి కూడా మాకు చెప్పలే కానీ టీవీలో వచ్చిందంటే దొరికిపోతుంది. 7 కంటే ఆడుకోయినా, 7 కంటే ఆడుకోయినా. అంటే అట్లని కదా, రామాచారి గారి దగ్గర ఉంటే మంచి రియాలిటీ షోస్కి వెళ్తారు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆయన ఏంటంటే ఫోన్ నెంబర్ ఇచ్చినానికి పోయినాం. 14 ఏళ్ళు ఆయన అంటున్నా కానీ ఆయన పోయినాం, నేర్చుకుంటూనే ఉన్నాం, ఇప్పటికి పోతున్నాం. ఈ డబ్బులు అంటే ఫీజు ఏమైనా తీసుకుంటాడా? ఎవరికి తీసుకోండి, మనకే కాదు. ఏ అమ్మాయికి అబ్బాయికి తీసుకోడు. వారికి లక్షల మంది వస్తారు కానీ ఎవరికి ₹1 తీసుకోండి. ఆయన తిరిగినే నేర్పుతాడు. ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అని అన్నీ మంచిగానే చెప్తాడు. మీరు నేర్చుకోకుండా రావద్దా అంటాడు.
మీరు ఒకనాడు మానేస్తే మళ్ళీ నాకు చెప్పాలి, లేకుంటే మేము రాము ఇంకోత అనుకోవాలంటారు. కానీ అన్నీ ముద్దుగా చెప్తాడు ఆయన, చెప్పడు అన్నట్లేదు, అన్నీ మంచిగా చేస్తాడు. ఈయన అంటే పానమే ఆ సార్కు, ఈయనకు చాలా పానం. ఏం రా అంటాని సార్ అంటానంటే ఆయన పానమే. అమ్మ గురించి ఒక మంచి పాట పాడతావా? అమ్మ అన్నదే ఒక కమ్మని మాట, అది నిన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నదే ఒక కమ్మని మాట, అది నిన్నో తెలియని మమతల మూట, మమతల మూట. మళ్ళీ ఇన్కమ్ డబ్బులు ఎలా వస్తున్నాయి మీకు? మీరు ఏం చేయాలి నాయన, మీరే చూస్తారు కదా పైసలు అంటే. మరి మేము ఏం చేస్తాం, ఎవరిని అడుగుదాం? అయ్యే ఈయనరంట మనం ఇక పోతున్నాం నేర్చుకోనికి గట్లనే. ఇక తండ్రి ఉండే ఆడిడ ఒడిశన్లకు పాలుకోతుండే రైతు, ఇక ఎడ్ల బండి బడిసి కొడుతుండే. 5 మందిని నడిపిండు, 3 పెళ్ళిళ్ళు చేసిండు ఆయన, 3 బిడ్డల పెళ్ళిళ్ళు చేసిండు. ఆమె కళ్ళు మంచిగా ఉంటే ఆమె పెళ్లి చేస్తే ఆమెకు కూడా పిల్లలు ఉడుతుండ్రు ఇంకో బిడ్డకు. ఈయన మంచిగా ఉంటే ఈయన పెళ్లి కూడా చేసే చచ్చిపోతుండే. ఇప్పుడు చెల్లెలు కొడుకులు ఇంత తెత్తా అయ్యిండ్రు. మరి ఇప్పుడు ఈయన 30 ఏళ్ళకి ఎక్కువ ఉన్నాడు. మరి ఈయన పెళ్లి కాకపోవునా నాయన? కళ్ళుంటే ప్రతి ఒక్కదానికి తీసుకుపోతున్నాం, ప్రతి ఒక్కదానికి. ఇక ఈయన చెల్లెలు ఎంకరేజ్ లేదైతే మాకు లేదు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే మాట్లాడాలి. ఆమె కూడా 2-3 ఇంటర్వ్యూలో మస్తు ఏడిచింది చూడు. మాకు ఒక కన్ను ఉంటే మేము ఇట్లా ఉండకపోదాం కదా. ఇప్పుడు రాఖీలు కడితే ఏమన్నా కడితే అయ్యో ఏం రా గిట్లోటి తెచ్చినావు గట్లోటి తెచ్చినావు అని కొట్లాడదాం. ఇప్పుడు మా అన్న గట్లోటి మేమేం అడగాలి, మా ఆయననేం అడగాలి? నిన్న కూడా ఆడ ఏడ్చింది, మొన్న గీడ ఏడ్చింది. ఇంటర్వ్యూలోకి పిలుచుకున్నారు ఆమె. అది మళ్ళీ తీయక పందిరి వాళ్ళు అంటే వాడింది కదా. మా ఆయన గిట్లుంటే మేము ఎందుకు ఇట్లుంది? ఇప్పుడు అంతేగాని ఆయన ఇప్పుడు ఏమంటారు ఆయన రాఖీలు కడుతున్నాం మాకు ఏమి ఇవ్వరు అంటారు. ఏడికెళ్ళి తెచ్చేస్తాడు. నేనైతే ఒక ఇంటర్వ్యూ డబ్బులు అయితే నేను ఇస్తాను తప్పకుండా. మేబీ ఇంటర్వ్యూ చూసి ఇవ్వచ్చు అని కోరుకుంటున్నాను నేనైతే. జర్ర ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇంతవరకు దాకా అయితే హ్యాపీగా లేకునేం నాయన. ఆయన తినకుంటే నాకు తినబుద్ధి కాదు, ఆయన తింటే నాకు తినబుద్ధి అవుతుంది కదా. ఊరికే గిదివరకు అప్పుడు టైం బతిమలాడాలి తినకే. ఇక ఇప్పుడు గివి వస్తున్నాయి కదా, జర్ర అర్థం ఉన్నాడు కూర్చున్నాడు. లేకుంటే ఇప్పుడు 6 ఏళ్ళ సంది. ఇప్పుడు సార్ ఇచ్చిండు 6 ఏళ్ళు ఆయనంట రఘుకుంచ సార్. మరి ఇప్పటిదాకా బాధపడ్డాడు కదా. ఈ 6 సంవత్సరాలు చాలా బాధపడ్డాడు కదా రాజన్న. అవునన్నా, నేనేమంటా 6 సంవత్సరాల సంది మానేసాను. నిజంగా చాలా టెన్షన్ పడ్డ కొంచెం. ఇప్పుడు ఆ పిల్ల ఈ శిల్ప అంటే ఆమె పెట్టినందుకు, ఆమె ఎట్లా ఇంత పెద్ద గొప్ప కొడుకుని అన్నావు, నీకెందుకు బాధ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఈడ తీసి పెట్టింది చూడు ఆ పిల్ల. నేను కాలి గిద్దారు అంత కనబడుతుంది ఇక్కడ ఇట్లున్నా నేను. థ్యాంక్ యూ శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆమె పెట్టినందుకు. మళ్ళీ ఆ కండక్టరు ఆయన సామిమాల వేస్తాడు, అయ్యప్ప మాల. ఇక పాట పాడిపించుకున్నాడు, ఆమె పెట్టింది. ఇక మన ఆ సార్ కూడా అన్నాడు, ఈ పెద్ద సార్ సత్యనారాయణ సార్, ఆయన కూడా అన్నాడు ఈమె పెట్టినందుకు మొత్తం ఐరల్ అయిపోయింది రాజు నీకు అన్నాడు. ఇక ఆ దేవుని పుణ్యాన్ని తోలుకుపోయి ఈ పాటలు పాడిపించుకుంటే చాలు నాయన. గదే తప్పకుండా మీకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గదే నాయన, నాకు గదే ఉన్నది. ఎవరన్నా తోలుకుపోయి ఇంత పాట పాడిపించుకుంటే చాలు. నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ చెప్తే నేను చేస్తా. మీరు ఎవరైనా అన్న కింద డిస్ప్లే దగ్గర జీపే ఫోన్పే పెడతా. యాజ్ యువర్ విష్, మీరు చేయాలనుకుంటే డొనేట్ చేయండి. బట్ మంచిగా కాజ్ కోసం అయితే నేను ట్రై చేస్తున్నా. ఇదనమాట ముచ్చట. టాటా, సీ యూ, బై బై.